ఇప్పుడే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కూటమి అభ్యర్థి బీటెక్ రవి సతీమణి శ్రీమతి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్లతో గెలుపొందినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అట్లాగే వైసీపీ అభ్యర్థికి కేవలం 685 ఓట్లు వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఒక రకంగా చూస్తే కనుక పులివెందులలో ఈ వైసీపీ పార్టీకి ఇది ఘోరమైన అవమానం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా పులివెందుల్లో జెడ్పీటీసీని ఏకగ్రీవంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబము వీళ్ళంతా కూడా కలిసి ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు పోయింది లేదు. కానీ ఈ దఫా ఈ ఉప ఎన్నిక రావటంతో టీడీపీ కూడా పోటీ ఇచ్చేసి ఆ 30 ఏళ్ల ఏదైతే ఏకగ్రీవాన్ని ఏకపక్షంగా జరుగుతున్న ఎంపిక ఏదైతే ఉందో వాటికి బ్రేక్ ఇస్తూ ఈరోజు బీటెక్ రవి సతీమణి కూటమి అభ్యర్థిగా లతారెడ్డి జెడ్పీటీసీగా అక్కడ 6,000 పైచిలకు ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఒక రకంగా చూస్తే ఇది రాయలసీమ అండ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనమే అని చెప్పచ్చు. అంటే ఎప్పుడు ఈ బీటెక్ రవి ఇక రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందుల అనే రోజు వస్తుంది. అంటే వైనాట్ పులివెందుల ఎమ్మెల్యే అనే రోజు కూడా త్వరలోనే ఉండబోతుందని మనకు దీనివల్ల తెలుస్తూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగినప్పుడు టీడీపీని నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమనేవారంటే ఏది విత్తుతారో అదే వస్తుంది, ఇప్పుడు మీరు విత్తుతున్నారు, రేపు అదే మేము అధికారంలోకి వస్తే అదే బయటకు వస్తుంది అంటున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే విత్తారో ఈ రోజు అదే బయటకు వస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం జెడ్పీటీసీని ఏం చేశారు, ఆ ఎన్నికలను ఏ విధంగా జరిపారు, అలాగే ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ తిరుపతి ఎంపీ ఎన్నికకి సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి తిరుపతిలో ఏం చేశారో కూడా ప్రజలంతా చూశారు. ఎక్కడెక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తులందరూ బస్సులను కూడా దించి ఓట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు మీరు. అలాగే ఎపిక్ కార్డ్స్ను కూడా డౌన్లోడ్ చేశారు. ఓటర్ ఐడీస్ ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సినవి వాళ్ళ ఐడీలు కూడా ఇచ్చేసేసి కొన్ని ఎపిక్ కార్డ్స్, కొన్ని వేల ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి కూడా దొంగ ఓట్లను క్రియేట్ చేసి ఓట్లేసి గెలిచారు. అవి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే విత్తారో ఈ రోజు అదే బయటకు వస్తా ఉంది. కాబట్టి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఈ రోజు వీళ్ళు మీరు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు తోడు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించే ప్రజలైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకు జత కలిశారు. కాబట్టి ఇప్పుడు ఫలితాలు ఈ విధంగా వస్తున్నాయి. ఏదేమైనా కూడా మనం చేసేదానికి మన ప్రత్యర్థి కానీ ఎవరు కూడా మనం ఏం చేస్తామో దానికి భిన్నంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. ఏదైనా న్యాయబద్ధంగా జరగాలి. కాబట్టి అసలు 30 ఏళ్ల నుంచి మీరు పోటీ ఎందుకు పెట్టలేదు అక్కడ అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. క్లారిటీ ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా ఒక బలమైన రాజకీయ పార్టీ కూడా అక్కడ ఉన్నప్పుడు పులివెందుల్లో మీరు జెడ్పీటీసీ ఎలక్షన్స్ 30 ఏళ్ళుగా ఎందుకు పెట్టలేదు? దీనికి ప్రజలకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాత ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చంద్రబాబు నాయుడిని ఇంకా చాలు ఇదే నీకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడా అనే విధంగా చూసినట్లుగా అనుభవతుంది నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా. ఏదేమైనా కూడా కూటమి గవర్నమెంట్ కలిసి ఉన్నంత వరకు వైసీపీకి గడ్డు కాలమనే చెప్పాలి. భవిష్యత్తులో వైసీపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటుందా లేదా కొనసాగుతుందా అనేది మనం వేచి చూడాలి. అలాగే బీటెక్ రవి ముందున్న తక్షణ టార్గెట్ ఏంటంటే వైనాట్ పులివెందుల ఎమ్మెల్యే అనే దాని పైన వర్క్ చేస్తాడేమో మనం చూడాలి.